welcome dear final year. Today my topic is HDI. The full form of HDI, Human Development Index. Economic growth and economic development అయినా మెయిన్ మెజర్ చేసేది నేషనల్ ఇంటర్నేషనల్ అందులో మెయిన్ HDI economic growth కి economic development కి మెజర్ చేసేది. The HDI was introduced in 1990. The first to use the HDI body is Pakistan in the Mahabub Haq. And next to follow the Indian economist, he is Amartya Sen in 1990. And as the in human development as a main part of UNDP. The UNDP observed the main HDI. UNDP to form United National Development Program. And the main factors of HDI like longevity is measured life expectancy at birth. The life expectancy at birth is measured on health. అంటే మీద మెజర్ చేసేది అంటే హెల్త్ మీద, నాలెడ్జ్ ఏమో ఎడ్యుకేషన్ మీద, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏమో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద. ఇంకా ఇందులో మెయిన్ డైమెన్షన్ అంటే కంపారిజన్ చేస్తుంది ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్కి ఎకనామిక్ గ్రోత్ మీదకి. ఇంకా ఇందులో లాంగ్ అండ్ హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇదేం ఇండికేట్ చేస్తుంది అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ మన లైఫ్ మీద, దాని మీద మెయిన్ ఇండికేట్ చేసేది హ్యూమన్ డెవలప్మెంట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. నాలెడ్జ్ ఏమో ఎడ్యుకేషన్ మీద, ఇదేంటి అంటే ఇయర్కి మెజర్ చేసి కౌంట్ చేసి ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇదేం చేస్తుంది అంటే జిఎన్ఐ అంటే గ్రాస్ నేషనల్ ఇండెక్స్. ఎకనామిక్ గ్రోత్ అయినా ఎకనామిక్ డెవలప్మెంట్ అయినా మెయిన్ ఇంట్రొడ్యూస్ చేసేది అది ఎప్పుడు అంటే ఇన్కమ్ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది, ఎప్పుడు అది బడ్జెట్ రిలీజ్ చేస్తుంది చూసేది మెయిన్ జిఎన్ఐ. ఈ మూడుకి కలిపి చేసేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్.